జస్ట్ వాంటెడ్ టు ఒకటే అనుకున్నాను, సరే ఒక అవకాశం వస్తే చెప్పినట్టే చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే నేను అంతకుముందు వచ్చి మీకు అయ్యా చెప్పినాడు అప్పుడప్పుడుగానే పోయినా, మొత్తం జరగలేదు. నేను అనుకున్నా ఒకసారి అయితే చూద్దామని. అప్పుడే చెప్పిండు ఈయన వంశీ వచ్చాడు, సార్ ఇప్పుడు అంటే మొన్న మీరు వచ్చి చెప్తారా స్టూడెంట్స్ ఇంట్రెస్ట్. జనరల్గా స్టూడెంట్స్ అడిగినప్పుడు నేను అది నాట్ సేవ్. ఇంకోటి మీరు చెప్పినట్టు నా దగ్గర డిసిప్లిన్, నేను ఒకసారి కమిట్ అయినాక టైం నేను ఎప్పుడు రానండి. ఎందుకంటే నేనే డిసిప్లిన్ ఉంటే ఐ కెనాట్ ఎక్స్పెక్ట్ డిసిప్లిన్. సో ఫస్ట్ నేను ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మా గురువు ఒకరు ఉండేది, ఒకరోజు స్కూల్లో ఉన్నప్పుడు ఆయన చదువు చెప్తే ఎవరో రాయకపోతే ఆయన ఏం చేసినంటే ఇన్స్టెడ్ ఆఫ్ పనిషింగ్ స్టూడెంట్స్ ఆయననే పోయి ఎండలు నిలబడ్డాడు. ఎందుకంటే నేను చెప్పింది మీకు కరెక్ట్ అర్థం కాలే కనుక నేనే పని చేసుకోవాలి. సో ఆ విధంగా ఆయన చూసిన తర్వాత నాకు ఇన్స్పిరేషన్ ఏమనిపిస్తుంది అంటే మనం చెప్పేటప్పుడు వీ షుడ్ రీచ్ అవుట్. యూజువల్గా నేను ఎప్పుడు ఇంగ్లీష్లోనే చెప్తాను, మీకు దగ్గర ఐఆర్ వచ్చినప్పుడు కూడా. కానీ నాకు కొన్ని రోజుల తర్వాత స్టూడెంట్స్ వచ్చి చెప్పాను, సార్ తెలుగులో చెప్పండి, నేను ఎప్పుడు చెప్పలేదు. దెన్ ఐ థింక్ నేను కొంత బిగినింగ్ చేసినప్పుడు కొంత తడబడ్డా కూడా తర్వాత పికప్ అయినా. నేనే ఆశ్చర్యపోయినా, ఇంతసేపు మాట్లాడగలుగుతున్నాను. ఓహో అంటే కొంత ఫోకస్ చేస్తే. అంటే నేను అన్ఫార్చునేట్గా ఏంటంటే నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను చిన్నప్పటి నుంచి, ప్లస్ నాకు తెలుగు థర్డ్ లాంగ్వేజ్. అదొక భయం ఉండేది, తెలుగు రాయాలంటే ఎక్కడ ఇది అని. అందరూ హిందీ తీసుకోలేదు ఫస్ట్ లాంగ్వేజ్. అయినా కూడా నేను కేమ్ టు మాట్లాడాలి అన్నప్పుడు నాకు ఇంతకుముందు ఒకసారి నేను అదేంటి అశోక్నగర్ లైబ్రరీలో, చిక్కట్పల్లి లైబ్రరీలో మన సార్ కోదండరామ్ తోటి సార్ తోటి డాష్ షేర్ చేసినప్పుడు చాలామంది ఉన్నారు. అక్కడ తెలుగు మాట్లాడడం అంటే నాకు ఒక్కటి కూడా వస్తుంది. ఎందుకంటే నేను మాట్లాడి ఇంగ్లీష్లో, సో నాకు తెలుగులో ఆలోచనలు కూడా రాదు ఏదైనా మాట్లాడాలన్నప్పుడు. దెన్ ఐ రియలైజ్ ఇఫ్ ఐ హ్యావ్ టు రీచ్ అవుట్ టు ది స్టూడెంట్స్, నేను మాట్లాడాలి. దెన్ అప్పటి నుంచి కొంత ఎక్కడ అవకాశం దొరికినా కూడా కొంత తెలుగులో చెప్పుడు ప్రాక్టీస్ చేసింది. అది ఇప్పుడు నాకు ఫ్లో వచ్చేసిందని నాకు అర్థమైంది. లేకపోతే నేను తడబడుతుంది ఏదన్నా అంటే ఒక ఐడియా వచ్చినప్పుడు అది చెప్పాలి అన్నప్పుడు ఇంగ్లీష్లో అయితే అది ఈజీగా వెళ్ళిపోతుంటున్నా, అది జరగకపోతుంది. కానీ ఈరోజు నేను రియలైజ్ ఏంటంటే ఎక్కడనో ఒక భాష వస్తే అన్నీ వస్తాయని నాకు అర్థమైంది. మనిషికి ఒక భాష వస్తే మిగతా అన్ని భాషలు అందుకొరకే ప్యూనర్ సేవ పదాలు నేర్చుకున్నాం. ఒకటి వస్తే మిగతా ఈజీ. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే దాన్ని ఒకటి స్ట్రక్చర్ ఆయన నామ్ చామ్స్కీ చెప్పినట్టు యూఆర్ బార్న్ విత్ గ్రామటికల్ స్ట్రక్చర్స్. కనుక పుట్టిందే గ్రామటికల్ స్ట్రక్చర్స్ అవుతుంది. కనుక మనం ఈజీగా మాట్లాడినప్పుడు అది ఒక భాష వస్తే ఇంకో భాష ఈజీగా వస్తుంది. అందుకని నా ఎక్స్పీరియన్స్లో ఇక్కడనే నేను ఫస్ట్ టైం నేను ఈ సబ్జెక్ట్ మొత్తం సెకండ్ ఫేజ్ అనుకుంటే నేను దాదాపు కరోనా తర్వాత బ్రేక్ ఇచ్చిన తర్వాత వచ్చినప్పుడు దెన్ ఐ షిఫ్టెడ్ నేను తెలుగులోకి వచ్చిన. అంతవరకు నేను తెలుగులో అంటే నేను చెప్పలేదు, ఇంగ్లీష్లోనే చెప్తూ వచ్చినాను. కానీ తర్వాత రియలైజ్ అయ్యాను ఇది కూడా ఒక ప్రయత్నం. రాయలేకపోవచ్చు కానీ చెప్పగలుగుతుంది. రాయమంటే నాకు కాదు, కానీ చెప్పాలని చెప్తుంది. ఏదో ఒక విధంగా రీచ్ అవుట్ కావాలి. సో అది నా అభిలాషగా నేను ప్రాక్టీస్ చేసినా కొంత స్ట్రగుల్ చేయాల్సి వచ్చింది. ఈజీ కాదు, ఏదైనా చెప్పడే ఈజీ కాదు. ప్లస్ ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే కొంత అబ్స్ట్రాక్ట్ నాకు ఎంతవరకు నాకు పాసిబుల్ అనిపించిందో నేను అంతవరకు సింప్లిఫై చేయడానికి ప్రయత్నించాను. సింప్లిఫై చేసినప్పుడు కూడా మీకు కొంత మీరు అబ్జర్వ్ చేసింటే నేను కొంత ఇన్నోవేటివ్గానే ఉంటాను. ఇక్కడ మీకు ఆ ఫ్రీడమ్ దొరకాలి. యూపీఎస్సీ ప్రిపరేషన్ అకాడమిక్ కాదు, డిఫరెన్స్ ఉంది. అకాడమిక్ ప్రిపరేషన్కి యూపీఎస్సీ ప్రిపరేషన్కి కాన్సెప్ట్ అర్థమవుతుంది, కానీ కాన్సెప్ట్ మీరు ఎట్లా యూజ్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. సో అందువరకే అది మీకు రావాలని కొంత నేను ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తుంటే, ప్లస్ ఇన్నోవేటివ్గా ఆలోచించమని చెప్తుంది. ఎక్కడ అవకాశం దొరికినా అక్కడ. సో దాన్ని ఏంటంటే థియరీ అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే మన రిలేషన్స్ కానీ బయోలాటరల్ కానీ దాన్ని ఎక్కడ ఇన్కార్పొరేట్ చేసుకోవాలనేది ఫోకస్ చేసి. సో ఆ కాంటెక్స్లో చూసినప్పుడు కొంతవరకు మనం సక్సెస్ఫుల్గా ఉన్నాం. మీరు రాయాలి, మీరు రాసినప్పుడే కంప్లీట్ సక్సెస్. చెప్పేది వరకే కాదు, సక్సెస్ అనేది రావాలి. ప్లస్ నాకు అనిపించింది ఏంటంటే మీ దగ్గర పొటెన్షియల్ ఉంది కానీ సరైన ప్రయత్నం ఉంది. కొంచెం ప్రయత్నం చేస్తే విల్ సక్సెస్. ఎందుకంటే నేను ఈ మధ్యన చూసిన ఇంటరాక్షన్లో చూసిన 2019లో ఒక బ్యాచ్ చెప్పాను. దాంట్లో ఒక అమ్మాయి వెరీ బ్రైట్ బీటెక్ ఫస్ట్ అటెంప్ట్లో టీఎస్ఆర్ అది ఇట్లే క్లాస్ ఉన్నది సార్, నేను వాంటెడ్ టు టేక్ టీఎస్ఆర్ తీసుకుంది.
అక్కడ జిఎస్ చెప్పాను. జిఎస్ చెప్పినప్పుడు జిఎస్ క్లాస్ దాని తర్వాత వచ్చింది బుక్స్ ఏమైనా కావాలంటే చెప్పాను, పోయింది చదువు బాగా చదువుతుంది. ఫస్ట్ అటెంప్ట్ ఒకటి బిఎస్ఐఆర్ బీటెక్ స్టూడెంట్ బిఎస్ఐఆర్ ఆప్షన్ తీసుకుని రాష్ట్రండి. సో ఆమెకు నేను చెప్పేటప్పుడు నేను షీ వాజ్ రైటింగ్ ఆల్సో. సరే ఏదైనా చెప్పండి అంటే పేపర్ 1 సెక్షన్ అయిన తర్వాత ఏదైనా ఒక థింకర్ పైన రాసుకుంటాను, చాయిస్ ఇస్ యూర్స్. ఏదైనా ఒక దానిపైన చాలామంది నేను హన్నా అరెంట్ చెప్పిన తర్వాత హన్నా అరెంట్కి చాలామంది అట్రాక్ట్ అయ్యారు. చాలామంది హన్నా అరెంట్ రాసింది, కొంతమంది ప్లేటో రాసింది. కానీ ఈ అమ్మాయి మాత్రము ఫ్యాసిజం పైన రాసుకుంటుంది. అండ్ ఫ్యాసిజంని నెగటివ్ షేడ్లో చూపించలేదు, పాజిటివ్ షేడ్లో చూపించాను. అప్పుడే అనుకున్నా షీ హస్ టాలెంట్. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఫ్యాసిజంని పాజిటివ్గా చెప్పలేదు అసలు. అంటే నేను చెప్పంది రాసుకొని వచ్చి అంటే షీస్ థింకింగ్ అదే కావాలి యూపీఎస్సీకి. లేదా మీరు ఆలోచిస్తున్నారా లేదా కనుకనే సక్సెస్ఫుల్. నేను ఫ్యాసిజం ఎక్కడ మాట్లాడినా కూడా నెగటివ్గా చెప్పుకుంటూ వచ్చింది. ఫ్యాసిజం అనేది కొంత ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ నేషనలిజం, కానీ ఆమె పాజిటివ్గా చూపించాను. అంటే ఇప్పుడు ఎట్లయితే ట్రెండ్ జరుగుతుందో ఇది కూడా ఫ్యాసిజమే. సో ఎట్లయితే జస్టిఫికేషన్ ఇస్తుందో షీ యాక్చువల్లీ ట్రై టు రిప్రజెంట్ ది ఐడియాస్ ఇన్ సిమిలర్ వే. అక్కడ నాకు అనిపించింది అంటే కాన్సెప్ట్ రీచ్ అయ్యి బీటెక్ స్టూడెంట్స్ కూడా మనం రీచ్ అయినామంటే ఏదో ఒక ఇంటెన్షన్ ఇంకా సక్సెస్ఫుల్. అదే నా క్లాస్లో ఒక దాదాపు 40 మంది ఉన్నారు, ఎవ్వరు కూడా ఫ్యాసిజం లేదు. మిగతా వాళ్ళందరూ ప్లేటో ఎందుకంటే కొంతమంది బిఏ పొలిటికల్ సైన్స్ వచ్చినాం. ఒక్కరో ఇద్దరు మార్క్స్ పైన నేను మార్క్స్ కూడా చాలా క్లారిటీతో చెప్పాను. ఎందుకంటే ఐ కెన్ సీ దట్ మార్క్స్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చినప్పటి నుంచి మార్క్స్ థియరీ చెప్పేవారు కొంత క్లారిటీతో చెప్పాను, సింప్లిఫై చేసి చెప్తుంటే వచ్చింది కనుక దానికి అర్థం అందరికి రీచ్ అవుట్ కదా. సో హన్నా అరెంట్ పైన 3-4 రాసింది అనుకుని అప్పుడే అయిపోయింది. లాస్ట్ టాపిక్ అదే అంటే నెక్స్ట్ అడిగినా ఫ్రెష్గా వాళ్ళ మైండ్ ఉంటుంది రాసినాను. కానీ ఫ్యాసిజం పైన రాసుడు నేను అనుకునే షీ స్టాండ్స్ అలో అంటే ఎక్కడన్నా ఒక జాలే షీ విల్ మేక్ ఇట్ ఇమ్మీడియట్గా వచ్చింది రిజల్ట్లో షీ సక్సీడ్. సో అదేవిధంగా మీరు కూడా ప్రయత్నం చేస్తే సక్సెస్ వస్తుంది. దీనికి ఒకటే ఒక మంత్రం, రైట్. మీరు రాయకపోతే ఇదే ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ గుర్తుపెట్టు. ఒక్కసారి రాసు మొదలుపెట్టు. రాసి అంటే కాపీ కొట్టడు, సొంతంగా ఆలోచించి రాసు. అది అంటే మీరు చేయగలిగితే యూ విల్ సక్సీడ్. బియాండ్ దట్ ఇస్ నథింగ్. కాన్సెప్ట్ క్లారిటీ ఉంది. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు రైట్ యువర్ ఆన్సర్స్ సార్. సో అది మీ దగ్గర ఉంది ఎబిలిటీ. ఒకటే ఏంటంటే కలిసే కరేంగే, అదొక్క దాంట్లో మీరు గాంధీని ఫాలో అవుతుంది. హల్కా ఆజ్ కా హబన్ కనుక అదొక్కటి గాంధీని మీరు ఫాలో అయితే మిగతా చేసినా చేయకపోయినా అదొక్కటి ఫాలో అయితే మీరు సక్సెస్ఫుల్ ఉంటారు. పోస్ట్పోన్ చేయదు. ఒక్కసారి ఐడియా వచ్చింది పోస్ట్పోన్ అంటే ఆ కళ ఎప్పుడు రానేది. అది నేను లైఫ్లో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు. సో డోంట్ ట్రై టు పోస్ట్పోన్ థింగ్స్, ట్రై టు డూ థింగ్స్. అండ్ సెకండ్ వే ఆఫ్ థింగ్ ఈజ్ ఏదైతే టఫ్ ఉందో దానిపైన ఫస్ట్ వర్క్. అది మాస్టర్ చేస్తే మీకే కాన్ఫిడెన్స్. ఫిలిమ్స్ కూడా ఏది టఫ్ అనిపిస్తే దాన్నే ఫస్ట్ మొదలు పెట్టుకోండి. అది సపోజ్ జాగ్రఫీ టఫ్ అంటే జాగ్రఫీ పెట్టుకోండి, హిస్టరీ టఫ్ అంటే హిస్టరీ పెట్టుకోండి. అది ఈజీ అయిందంటే మిగతా ఈజీ. దానిపైనే ఫోకస్. లేవకుండా నెల రోజులు, వారం రోజులు, 10 రోజులు చదివితే రాకుండా ఎక్కడికి పోతాం. ఎందుకంటే మనం ఫోకస్ చేయాలి. అది పక్కకు వదిలిపెట్టి మిగతాది ఈజీ ఎప్పుడు పోదు. టఫ్ అనేది తీసుకున్నప్పుడు ఈజీ ఇంకా ఈజీ. టఫ్ ఉంది దాన్ని అది క్లియర్ చేసినామంటే అయిపోయింది, మీ ప్రిపరేషన్ అయిపోయింది. రైట్, ఆల్ ద బెస్ట్. సో మీరు నాకేంటంటే మీరు సగం మంది పేర్లేదు. నేను క్లాసులు చేసినా చెప్పినా స్టార్ట్ చేసినా పోయినాము. కానీ వాట్ ఎవర్ పేరు అనేది ఇమ్మీడియట్గా ఇంటరాక్షన్ అనే పేరు నేను వచ్చి కలిసిందంటే రేవంత్ అని ఉంటుంది, వంశీ వచ్చి కలిసిందనుకో. నేను రాజ్ కుమార్ అయితే ఫోన్లే మాట్లాడారు. క్లాస్కి రాకపోతే కూడా రోజు ఫోన్ చేసాడు. అంటే సరే సార్ ఎయిట్ అనుకుంటాను నువ్వు ఉంటాయేమో డిస్టెన్స్ అంటే ఫస్ట్ ఇంత ఇంట్రెస్ట్ ఉందా పాపం, సరే పోదాం అనుకున్నా. తర్వాత చూసి నాకు డైవ్ అయిపోయింది. అంటే సంపేర్ అది వెంట రాంగ్. ఇనిషియల్ బిఫోర్ మెయింటైన్ చేయలేకపోయినా నేను రియలైజ్ అయినా. అంటే ఫస్ట్ నుంచి ఉంటుంది ఉంటేనేమో ఇంట్రెస్ట్ ఉంటే ఆయనకు అదే వస్తాయంటే ఎక్కడో మిస్టేక్ నాది. ఎందుకంటే మా గురువు నేర్పించాడు అది.
యూ ఆర్ నాట్ ఏబుల్ టు రీచ్ అవుట్ అంటే యూ షుడ్ పనిష్ యువర్ సెల్ఫ్. అది ఆయన చూసిన తర్వాత చిన్నప్పుడు నాకు అర్థం కాదు. పోయి నెడల్లో ఈయనది గిల్లాడు అంటే చెప్పాడు. ఈ మధ్య నేను చనిపోతే ఆయన సంతాప సభ జరిగింది. అమెరికాకి వెళ్ళి కూడా వచ్చింది. ఫ్లైట్గా టికెట్ కొనుక్కొని వాళ్ళంటే వాళ్ళు జస్ట్ టు అటెండ్. అంటే ఒక టీచర్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది అక్కడ నాకు అనిపించింది. అప్పుడు తెలియలే ఫార్మేట్ తర్వాత తెలిసింది ఇంపాక్ట్ ఏంటి. సో ఆల్ ద బెస్ట్ మీరందరికీ కూడా. నేను కట్ చేసింది Thank you for making us complex things into simple things by creating them innovative ways. And we need to learn a lot more things from this discipline, punctuality, and thinking in different ways. And very good, sir. సో మీరు చెప్పింది లాస్ట్ ఏది ఉన్నా లేకపోయినా చదువు అయితే తప్పండి. రీడింగ్ ఈజ్ ఎసెన్షియల్ అండ్ రైటింగ్. అట్లీస్ట్ దిస్ ఎగ్జామ్ డిమాండ్స్ రైటింగ్, ఎక్స్టెన్సివ్ రైటింగ్. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ ఏమవుతుందంటే మెయిన్స్ లాస్ట్ వాళ్ళకి కూడా ఇబ్బంది పడుతున్నారు. అన్ని క్వశ్చన్ చూసే వరకు ఆన్సర్ తెలిసినా కూడా ఆ ఫ్లో లేక రాయలేకపోతున్నారు. సో కొన్ని ఆన్సర్స్ కొన్ని మిగిలిపోతున్నాయి. నా స్టూడెంట్ ఒక 30% పేపర్ వదిలిపెట్టవచ్చు. 30% పేపర్ వదిలిపెట్టినా కూడా ఈ స్కోర్ 240. అంటే 500 మార్కుల 30% వదిలిపెట్టిందంటే దాదాపు 130 మార్క్స్ వదిలిపెట్టాడు. ఎందుకంటే రాక కాదు, టైం లేదు. ఆశ్రమం మీదే చేయలేకపోయాడు. ఒక క్వశ్చన్ ఆలోచించి రాస్తే ఏమైతుంది, టైం పోతుంది. అదే కొంత రైటింగ్ ప్రాక్టీస్ చేస్తుంటే 600 ఈజీగా రాస్తుంది. తర్వాత ఇంతవరకు ఆయన సక్సెస్ అవుతాడు. నెక్స్ట్ టైం అయితే ప్రిలిమ్స్. సో ఆ రిస్క్ తీసుకునేందుకు రాసినప్పుడే కరెక్ట్ రాస్తే అయిపోతాయి కదా. సో గ్యారంటీ లేదు ఒకసారి ప్రిలిమ్స్ పాస్ అయితే నెక్స్ట్ టైం పాస్ అవుతారు. సో ఇది ఒక టెస్ట్. ప్రిలిమ్స్ కూడా నిజంగా మీ టెస్ట్ కాదు, అది టెస్ట్ ఆఫ్ ఎలిమినేషన్, నాట్ సెలెక్షన్. కనుక అది లక్, కొంతవరకు ఒక లక్ ఫ్యాక్టర్ యూజ్ చేస్తేనే ఎగ్జామ్ పాస్ అవుతుంది. కానీ డిస్క్రిప్టివ్ అంటారు, డిస్క్రిప్టివ్ యూవర్స్ దానిలో గిట్ట పోయిందంటే తప్పు మీరు. ప్రిలిమ్స్ అంటే ఓకే యాక్సెప్ట్, కొంత లక్ ఫ్యాక్టర్. అని డిస్క్రిప్టివ్లో పోయిందంటే మీకున్న టాలెంట్ని మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోయిందంటే 40 మార్క్స్. అది గుర్తుపెట్టుకోండి. అందుకొరకే రాయమని చెప్తాను. ఎందుకంటే నేను ఫేస్ చేసిన వాళ్ళని చూస్తున్నాను. టైం మేనేజ్మెంట్ సార్ రాస్తే ఏమవుతుంది, రాసినప్పుడు తెలుసు కదా సార్ అండి, మీకు తెలిసిందే పెట్టాలి కదా బ్లాక్ అండ్ వైట్. పెట్టినప్పుడు ఈజీ అవుతుంది. పెట్టడానికి ఏమైందంటే ఎగ్జాక్ట్ మూమెంట్లో యూ డిఫాల్ట్. 30% అంటే నేను చెప్పిన రాకపోయినా ఒక లైన్ రాసినంటే ఒక మార్క్ పడుతుంది. సంథింగ్ ఒక లైన్ 2 లైన్ రాస్తే ఒక మార్క్ అయితే వేస్తాడు వాడు. మీరు రాసేది 150 to 100 వర్డ్స్. కనుక అంటే ఏది కూడా వదిలిపెట్టారు. ఎందుకంటే ప్రతిదీ కూడా మీ ఒపీనియన్, ఎవ్రీ ఒపీనియన్ ఈజ్ అ వాల్యూడ్ ఒపీనియన్. తప్పని చెప్పడానికి అనుకోక చెప్పిన మోడల్ ఆన్సర్ ఇస్తారు. మోడల్ ఆన్సర్ లేకపోతే మనం అన్ని రోజు ఒక గొడవనే. ఎందుకంటే ప్రతిదీ నీ ఒపీనియన్ నా ఒపీనియన్ సిమిలర్ ఉండాలని ఏం లేదు, 2 వ్యాలిడే. మోడల్ ఆన్సర్ ఉన్నప్పుడు ఎంత నియర్గా ఉన్నామనే చూస్తాం. దానికోసమని ఇచ్చాను పేపర్ సెట్టింగ్ అంతే కదా. ఇప్పుడు ఏం చేసినంటే మోడల్ ఆన్సర్తో పాటు ఏ బుక్లోకి వెళ్ళి ఇచ్చిన కూడా అడుగుతున్నాను పేపర్ సెట్కి. ఎందుకంటే అది కూడా కొట్టుకుపోతుంది. వీడు ఇచ్చింది నేను కరెక్టే. ఇప్పుడు ఏపీఎస్సీ అయింది కదా, ఆ ప్రిలిమ్స్ ఆన్సర్స్ కొట్టుకుపోయాయి. 3-4 డిస్ప్యూట్ ఉన్నాయి అన్నప్పుడు. సో వాళ్ళు ఏమంటారంటే పేపర్ సెట్ చేసినప్పుడు ఏ బుక్లోకి వెళ్ళి చేసినావు, ఏ లైన్లో ఉంది, ఏ పారాగ్రాఫ్ ఆన్సర్ అని కూడా చెప్పాలి ప్రిలిమ్స్కి. లేకపోతే కొట్టుకుపోతున్నాం. సో అందుకొరకే పేపర్ సెట్ చేయాలన్నా కూడా ఒక ఛాలెంజ్ అయిపోయింది. ఇప్పుడు పేపర్ సెట్ చేయాలంటే వాడు ఏది క్వశ్చన్ కాదు, ఆన్సర్ తోటి క్వశ్చన్ కావాలి.